చూడండి యాక్చువల్గా చూడండి. ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే సింపుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ వెరీ ఈజీగా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి దేనికోసం అసలు యాక్చువల్గా? వై ఆపరేటింగ్ సిస్టమ్? వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? వై ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు ఫ్రెండ్స్? ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకంటే యూజర్ అనేవాడు ఒక రిక్వెస్ట్ ఇస్తాడు. అది హ్యూమన్ రిక్వెస్ట్. హ్యూమన్ రిక్వెస్ట్ తీసుకొని ఎస్ ఏం చేస్తుంది? టేక్స్ ద హ్యూమన్ రిక్వెస్ట్. ఫస్ట్ స్టెప్ టేక్స్ ద రిక్వెస్ట్, హ్యూమన్ రిక్వెస్ట్, ఓకే, ఫ్రమ్ ద యూజర్. నెక్స్ట్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్? కన్వర్ట్స్ ఇంటూ కన్వర్ట్స్ ఇంటూ ఎస్ బైనరీ లాంగ్వేజ్, ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మిషన్ లాంగ్వేజ్. మిషన్ లాంగ్వేజ్ కన్వర్ట్స్ ఇంటూ బైనరీ, ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మిషన్ లాంగ్వేజ్, రైట్? ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది? కన్వర్ట్ చేసిన తర్వాత ఎస్ గివింగ్ టు మిషన్. మిషన్ ఇన్ ద సెన్స్ వాట్? అది ఏదైనా సరే గివింగ్ టు డివైస్. మిషన్ ఏదైనా సరే అంటే అది మొబైల్ కావచ్చు, అది సర్వర్ కావచ్చు, అది ల్యాప్టాప్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే ఫైన్, బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది? మిషన్కి ఇచ్చిన తర్వాత ఇక మిషన్ రెస్పాన్స్ ఇవ్వటం మొదలుపెట్టింది. ఎస్, దిస్ విల్ బి గివింగ్ యూ సమ్ రెస్పాన్స్. ఓకే, ఒక రెస్పాన్స్ ఇవ్వటం మొదలు పెడతాయి. ఆ రెస్పాన్స్ అనేది ఇలా ఇలా ఇస్తూ ఉండటం మొదలు పెడతాయి. రెస్పాన్స్ అంటే మనం ఏది చేస్తే మనం ఏ రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్కి సంబంధించిన రెస్పాన్స్ ఇవి ఇస్తాయి. బట్ ఆ రెస్పాన్స్ అనేది ఇస్తాయి కరెక్ట్, కానీ ఆ రెస్పాన్స్ అనేది కూడా ఎస్ ఫ్రెండ్స్, ఆ రెస్పాన్స్ అనేది కూడా ఎలా ఉంటుందంటే బైనరీ ఫార్మెట్లో ఉంటుంది. బైనరీ ఫార్మెట్, ఎస్ ఎస్, బైనరీ ఫార్మెట్లో ఉంటుంది. మరి ఈ బైనరీ ఫార్మెట్లో ఉన్న రిక్వెస్ట్ డైరెక్ట్గా యూజర్కి మనకి ఇచ్చామనుకోండి, అర్థం కాదు. యూజర్ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ ఆర్ హిందీ, ఎట్లయినా ఏదైనా సరే ఆ భాష వేరే. ఇప్పుడు యాక్చువల్గా ఈ రిక్వెస్ట్ అనేది, ఈ బైనరీ రిక్వెస్ట్ అనేది ఎస్ మళ్ళీ ఓఎస్ తీసుకునింది. అంటే ఓఎస్ టేక్స్ ద బైనరీ రిక్వెస్ట్, ఓఎస్ టేక్స్ ద బైనరీ రిక్వెస్ట్, ఎస్ ఎస్, ఓకే. ఆ స్టెప్లో ఓఎస్ అనేది బైనరీ రిక్వెస్ట్ తీసుకొని మిగతా స్టెప్లో మళ్ళీ ఏం చేస్తుంది? నెక్స్ట్ కన్వర్ట్స్ ఇంటూ కన్వర్ట్స్ బైనరీ రిక్వెస్ట్ ఇంటూ ఎస్ హ్యూమన్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్, ఎస్ ఎస్, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత గివింగ్ టు యూజర్. ఇది యాక్చువల్గా చేస్తుంది అనుకున్నాను. ఎస్, ఇది స్టెప్స్. సో ఈ స్టెప్స్ అన్ని చూస్తే మీరు ఎస్ ఈ స్టెప్స్ ఇవన్నీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే? సో ఫస్ట్ స్టెప్ ఏమో టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్, ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏమో కన్వర్టింగ్ ద బైనరీ, ఓకే, రెండో స్టెప్. తర్వాత ఏంది? గివింగ్ టు మిషన్, మూడో స్టెప్. తర్వాత మిషన్ రెస్పాన్స్ తీసుకునేది, నాలుగో స్టెప్. ఐదో స్టెప్ ఏంటి? కన్వర్ట్ ఇంటూ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్, ఓకే. ఆరో స్టెప్ గివింగ్ టు యూజర్. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. బాగుంది. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ 6 స్టెప్స్ ఉన్నాయి కదా, ఓకే, ఈ 6 స్టెప్స్ ఇలాగా మొత్తం ఉన్నాయి. 6 స్టెప్స్ ఉన్నాయి సార్. ఈ ఓఎస్ అనేది దీనికోసమే ఉందా ఏంటి? నో నో నో. ఓఎస్ అనేది ఎన్నో రకాల టాస్కులు చేసిద్ది. మన మన సర్వర్లో అవ్వచ్చు, మన కంప్యూటర్లో అవ్వచ్చు, ఎన్నో రకాల టాస్కులు చేసిద్ది. వన్ ఆఫ్ ద టాస్క్ అంటే ఇది, దీని మొత్తం ఏంది? ఒక టాస్క్ యాక్చువల్గా. ఇది ఒక పని. ఈ పని చేస్తుంది మనకి. అయితే ఆ పని అనేది ఇన్ని రకాల స్టెప్స్లో కంప్లీట్ చేస్తుంది అనమాట. ఆ పని అనేది ఇన్ని రకాల స్టెప్స్లో కంప్లీట్ చేస్తుంది. సరే సార్, మాకు ఇదంతా నిన్న చెప్పారు కదా, మళ్ళీ ఈ రోజు ఎందుకు చెప్తున్నారు? ఎస్ ఎస్, ఒకటే ఒక రోడ్ కోసం మనం ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్. హేమచంద్ర, ఆర్ యూ ఏబుల్ టు? ఎస్ Yes, sir. ఎస్, ఓకే. సో చూడండి, యాక్చువల్గా మీరు సింపుల్గా చెప్పాలంటే మనకి ఓఎస్, ఓఎస్ అని చెప్పారు, ఓకే. ఓఎస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎస్, ఓఎస్, ఓఎస్ వినయ, వినీల,
ఓఎస్ అంటే ఏంటి? ఎస్ It is చెప్పాలి. a software which converts user to machine level language. సరే, ఓఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఓకే, బాగుంది. ఓఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్. బాగుంది. ఓఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఓఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్ని అవి చేసి పెడతాయి. మొత్తం ఒక 6 స్టెప్లు రాసాం. 6 స్టెప్స్ చేస్తాయి. ఓకే, ఓఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్. బాగా చెప్పారు. సరే, మరి ఇప్పుడు ఈ 6 స్టెప్స్ ఏంటి అసలు? మనం లిస్ట్ అవుట్ చేద్దాం. 6 స్టెప్స్ ఏంటి చెప్పాలి. 6 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1 చెప్పాలి. ఓఎస్ టేక్స్ ద యూజర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని నేను మిమ్మల్ని తీసి ఇన్పుట్ తీసుకుంటున్నా. ఓఎస్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్. ఓకే, తర్వాత ఏం చేస్తుంది? స్టెప్ 2లో ఓఎస్ టేక్స్ ద యూజర్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఏం చేస్తుంది? కన్వర్ట్స్ Converts into binary. Oh, machine language. into binary format, or also called as a mission format, mission understandable format, or mission understandable format, or you can say mission understandable format. సో ఇది యాక్చువల్గా మిషన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్ లోకి తీసుకొస్తుంది. సో స్టెప్ 3 ఏం చెప్పండి? తర్వాత స్టెప్ 3 ఏంటి? కన్వర్ట్స్ ఇంటూ బైనరీ ఫార్మాట్. ఓకే, తర్వాత ఏం చేస్తుంది? ఓఎస్ దగ్గర పెట్టేసుకుంటుందా ఏంది ఇది ఫార్మాట్? No, it's ఏం చేస్తుంది? sends to the గివింగ్ టు మిషన్ server. ఆర్ మిషన్, లైక్ ఏదైనా సరే, అది సర్వర్, అది కంప్యూటర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా. ఓకే, మరి స్టెప్ 4 వచ్చేసి, స్టెప్ 4 ఏం చేస్తుంది? అక్కడ మిషన్కి ఇచ్చిన తర్వాత మిషన్ ఏం చేస్తుంది అంటే రెస్పాన్స్ ఇవ్వటం మొదలుపెట్టింది. ఆ రెస్పాన్స్ ని కూడా తీసేసుకుంటుంది. ఎవరు? ఓఎస్ఏ. అంటే అప్పుడు ఓఎస్ టేక్స్ ద మిషన్ రెస్పాన్స్. ఓఎస్ టేక్స్ ద మిషన్ రెస్పాన్స్. మిషన్ రెస్పాన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మిషన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? బైనరీ ఫార్మాట్. కాబట్టి ఓఎస్ టేక్స్ ద బైనరీ ఫార్మాట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద మిషన్. ఇది మనం కరెక్ట్ వర్డ్. స్టెప్ 4లో అదైతే స్టెప్ 5 చూడండి. స్టెప్ 5లో ఏం చేస్తుంది? మిషన్ రెస్పాన్స్ తీసుకున్న తర్వాత స్టెప్ 5లో ఏం చేస్తుంది ఫ్రెండ్స్? Giving to the user. గివింగ్ టు, అంతేనా? The interface. గివింగ్ టు యూజర్ ఏంది చూడండి ఒకసారి. బైనరీ ఫార్మాట్ తీసుకొని వెంటనే బైనరీ ఫార్మాట్ ఇస్తుంది ఆ యూజర్ కి. Converts into the user format. బైనరీ ఫార్మాట్ ఇంటూ మిషన్ ఫార్మాట్. సో కన్వర్ట్స్ ఆర్ ట్రాన్స్లేట్స్ దిస్ బైనరీ ఫార్మాట్ into హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అయిపోయింది. సో కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్? 6 గివింగ్ టు యూజర్ అయిపోయింది. మొత్తం 6 స్టెప్స్. ఇది అసలు యాక్చువల్గా 6 స్టెప్లు. ఓకే, సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రెస్పాన్సిబిలిటీస్ చేస్తుంది మన కోసం. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇవన్నీ చేసి పెడుతుంది మన కోసం. అవే ఇది. ఓకే, ఆ స్టెప్సే ఇప్పుడు నేను రాసిన స్టెప్స్. ఎస్, ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ ఇది. మీకు ఈ సెషన్ వస్తే ముందు అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షనాలిటీతో పాటు అసలు ఈ లైనక్స్ ఏంది, యునిక్స్ ఏంది, విండోస్ ఏంది అనే గొడవ అర్థమైంది. అదర్వైజ్ ముక్కు కూడా అర్థం కాదు మీకు తర్వాత ఏ క్లాస్ చెప్పినా. ఓకే, సరే సార్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ ఎస్ ఇది యాక్చువల్ స్టోరీ మొత్తం చూసారా?
ఇవి ఈ స్టెప్స్ అన్నమాట, ఈ మొత్తం స్టెప్స్. ఎస్, ఇది 6 స్టెప్లు మనం రాసాం. ఈ 6 స్టెప్లో మనం రాయగలిగాం. గుడ్. ఓకే ఓకే, గుడ్. దీన్ని మనం ఎస్ ఇలా, ఇది ఇది ఫ్రెండ్స్ స్టెప్స్ ఇవి. అయితే స్టెప్స్ ఇవి. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ అని 6 స్టెప్లో మనం రాసాం. అంటే ఇది టాస్క్ 1. ఇలాంటి టాస్క్ కొన్ని వందల టాస్కులు చేసి పడేస్తుంది ఎవరు? ఆపరేటింగ్ సిస్టమ్. ఇది టాస్క్ 1 ఇది, అంతే. ఆపరేటింగ్ సిస్టమ్ వన్ ఆఫ్ ద మేజర్ టాస్క్ ఈస్ దిస్ వన్, అంతే అనుకో. టాస్క్ 1 అంటే ఇది 1 2 3 4 5 6 6 స్టెప్లు కలిపి ఒక టాస్క్ 1గా మనం కన్సిడర్ చేసినట్లయితే, సో ఇలాంటి టాస్కులు 100కి పైగా 100+ టాస్కులు చేసి పెట్టే శక్తి ఉన్న వ్యక్తి ఆపరేటింగ్ సిస్టమ్. మరి వాటి గురించి మాకు ఎప్పుడు అర్థమైంది? కొంచెం లేటుగా అర్థమైంది, ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఒక టాస్క్ ఇలా జరుగుతుందనే దాన్ని మాత్రమే మీరు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్, అది మీరు బీటెక్లో చదివినా మీరు ఎంసీయూలో చదివినా ఒక సెమిస్టర్ సబ్జెక్ట్ అది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సెమిస్టర్ సబ్జెక్ట్ అది. కాబట్టి ఇక అర్థం చేసుకోండి, సెమిస్టర్లో ఒక సబ్జెక్టుగా అది వచ్చిందంటే దాని యూసేజ్ కానీ దాని ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలిసిపోతా ఉంది. కాబట్టి మిత్రులారా, యాక్చువల్గా మనము టాస్క్ 1 గురించే డిస్కషన్ ఇది. ఎస్, బట్ టాస్క్ 1లో ఇదంతా పని జరుగుతూ ఉంది. యూజర్ రిక్వెస్ట్ ఇస్తాడు, మళ్ళీ దాన్ని మిషన్ రెస్పాన్స్ ఇస్తుంది, దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసి యూజర్కి అందిస్తున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ టాస్క్ 1 అని కన్సిడర్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇట్లా అనమాట. సరే సార్, బాగుంది. సరే, మీరు ఇప్పుడు చెప్తున్నారు కరెక్టే. ఇప్పుడు నేను అంటాను ఈ టాస్క్ 1 సంబంధించిన అమ్మా ఆపరేటింగ్ సిస్టమ్, ఇదిగో ఈ టాస్క్ 1 ఇలా పెర్ఫామ్ చెయ్యమ్మా అని ఇవన్నిటిని నేను పేపర్ మీద రాసుకొని టేబుల్ మీద పెట్టేశాను. అమ్మా ఆపరేటింగ్ సిస్టమ్, ఇదిగో ఈ పేపర్ మీద ఈ 6 స్టెప్స్ రాశాను. ఆ పేపర్ చూసి అమ్మా ఇదిగో లైన్, ఇదిగో ఆపరేటింగ్ సిస్టమ్ ఇదంతా చేయమ్మా అంటే చేసిద్దా? మీకోసం చెప్పండి, చేసిద్దా? ఎస్, వినీల, వినయ, హేమచంద్ర, చంద్ర చేస్తుందా? నేనేమంటానంటే ఈ స్టెప్స్ మొత్తం No, ఒక sir. వైట్ పేపర్ మీద రాసుకొని ఒక టేబుల్ మీద పెట్టేస్తే, ఆ ఆ టేబుల్ మీద పెట్టిన ఈ వైట్ పేపర్కి మనం చెప్తే అదంతా పని చేసిద్దా అంటున్నాను నేను. ఎస్, పాసిబుల్ ఆర్ నాట్? No, ఇట్ no, sir. పాసిబుల్? No, sir. ఒక వైట్ పేపర్ మీద తీసుకొని ఇలాంటివన్నీ రాస్తే వర్కౌట్ అవ్వదు. ఓకే ఓకే, అప్పుడు వాడికి ఆలోచన వచ్చింది. ఎవడికి? ఓఎస్ తయారు చేసేవాడికి ఆలోచన వచ్చేసింది. ఓకే ఓకే, అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? ఎస్, ఒక సంస్థను ఏర్పాటు చేసేసాడు. చేసి వాడు ఓఎస్ తయారు చేయాలి ఎలాగైనా సరే. నా దగ్గర అయితే ఓఎస్ ఎలా పనిచేస్తుందో, ఎలాంటి టాస్క్ ఎస్ చేయగలుగుతుందో ఐడియా ఉంది. ఇదంతా ఇలా ఇలా జరగాలి, పని జరగాలని కోరుకుంటున్నాడు. ఎవడో ఒక వ్యక్తి. వాడే ఇదిగో ఈ వ్యక్తి అతని పేరే ఎఫ్ఎస్ఎఫ్ అనుకోండి. ఎఫ్ఎస్ఎఫ్, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అతని పేరు. ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఎస్ ఎస్, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. అంటే ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే వ్యక్తి ఇలాగా ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఈ సంస్థ ద్వారాగా ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఫ్రీగా సాఫ్ట్వేర్లు అందించాలని పెట్టుకున్నాడు. ఫ్రీ సాఫ్ట్వేర్స్ అందించాలి అన్నాడు. ఆ ఫ్రీగా సాఫ్ట్వేర్ అందించే దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారు చేసేసి, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా ఈ ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తులకి ఫ్రీగా అందించాలి, ఫ్రీగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్ అనే కంపెనీ. ఈ ఎఫ్ఎస్ఎఫ్ అనే కంపెనీ ఇదంతా ఫ్రీగా ఇవ్వాలని కోరుకుంటే, అప్పుడు మరి ఓఎస్ తయారు చేసేవాళ్ళు కావాలి కదా. అసలు ఓఎస్ ఎలా పనిచేస్తుందో వీడి దగ్గర స్టెప్స్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పామే, ఈ 6లో 6 కాదు, వాడి దగ్గర కొన్ని వేల స్టెప్స్ రాసుకున్నాడు. కానీ స్టెప్స్ రాసుకుంటే ఉపయోగం లేదు కదా. అందుకోసం అసలు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనే దాన్ని అసలు పూర్తిగా మనం టోటల్గా అసలు పని చేయించడానికి ఏం జరగాల, ఏం చేయాలని, బాబు ఇదంతా మన వర్కౌట్ అవ్వదు. అందుకోసం కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని, లేదా కొంతమందిని స్టూడెంట్స్ని ఎస్ అసలు తీసుకొని వాళ్ళతోటి అసలు దీనిని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆలోచన చేశారు. ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు. సో ఎప్పుడది దగ్గరగా 1980
1980లో స్టార్ట్ అయింది. ఇట్లా చేయాలి, ఇలా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి ప్రజలందరికీ అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఫ్రీగా ఇవ్వాలని కోరుకున్నారు. ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు. 1980లో స్టార్ట్ అయింది. ఇక 1980లో స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేయడం మొదలుపెట్టారు. అయ్యా స్టూడెంట్స్ ప్లీజ్ కమ్, రండి రండి ప్లీజ్ రండి అంటున్నారు. ఏంది, ఏం చేయాలి మీకు? ఏం లేదు, మాకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసి ఇవ్వాలి, కానీ ఆపరేటింగ్ సిస్టమ్ బిహేవియర్ ఎలా ఉండాలి, ఇదిగో ఇలా ఇలా అది పని జరగాలి, ఇది ఇలా ఇలా అది పని చేయగలగాలి, ఇది మాకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ మీరు చేసిస్తారా అన్నాడు. వై నాట్, ఆర్ ఇంజనీర్స్, మేము ఇంజనీర్స్ కదా, మేమే తయారు చేస్తాం అన్నారు. అయితే చాలా మంది వచ్చారు, కొన్ని వందల మంది వచ్చేసారు. వచ్చి మీ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ ఇవ్వండి అన్నారు. ఇచ్చారు. దీని ప్రకారం మాకు ఓఎస్ తయారు చేయాలి అన్నారు. దీని ప్రకారం ఓఎస్ తయారు చేయాలని చూసిన ప్రతివాడు చూస్తున్నాడు పేపరు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాడు, చూస్తున్నాడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాడు. ఆటల్లో ఒక స్టూడెంట్ ఒకడు నిలబడ్డాడు గట్టిగా. బాబు, ఎఫ్ఎస్ఎఫ్, ఐఎమ్ హ్యావింగ్ దట్ మచ్ కేపబిలిటీ, ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ అన్నాడు. ఎవరు? ఈ వ్యక్తి. ఓకే, ఈ వ్యక్తి పేరు ఏంటి తెలుసా? LINUS, లినస్, TORVALDS, లినస్ టార్వాల్డ్స్. ఇతని పేరు అది. ఇతను ఆల్రెడీ ఒక బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ యాక్చువల్గా ఆ టైంలో. ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ నువ్వు చేస్తావా? ఎస్ వై నాట్, నేనే చేస్తాను, నాకు ఆ నాలెడ్జ్ తెలివితేటలున్నాయి అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం, చేసేసే నువ్వు, ఎవరైతే మాకేంటి అన్నారు. ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు. ఇక ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు మొత్తం అంతా వాళ్ళ ల్యాబ్స్లోనే, వాళ్ళ ఆఫీస్లోనే ఇదంతా ఈ లైనస్ టార్వాల్డ్స్ అనే వ్యక్తి తయారు చేయటం మొదలు పెట్టేశాడు. అప్పుడు ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు అడిగారు, అయ్యా లైనస్ టార్వాల్డ్స్, అసలు ఏంటి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ను నువ్వు ఎలా తయారు చేయబోతున్నావు? మా దగ్గర అన్ని పేపర్ల మీద రాసుకున్న ఎన్ని ఉన్నాయి స్టెప్స్, ఆ స్టెప్స్ అన్ని నువ్వు ఎలా చేస్తావు, ఏం చేస్తావు, మాకు ఎక్స్ప్లెయిన్ చేయన్నాడు ఎఫ్ఎస్ఎఫ్ వాడు. ఎవరిని? ఈ లైనస్ టార్వాల్డ్స్ని. ఈ లైనస్ టార్వాల్డ్స్ని ఎఫ్ఎస్ఎఫ్ వాడు ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అసలు నువ్వు ఎలా ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేస్తావు, అది ఎలా ఉపయోగపడిద్ది మా కస్టమర్లకి, అంటే ఈ ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ ఎలా ఉపయోగపడిద్ది, నువ్వు ఎలా తయారు చేస్తావు, తయారు చేసిన ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అందరికి ఎలా ఉపయోగపడిద్ది, ఎక్స్ప్లెయిన్ చేయి అన్నాడు. ఎవరిని? లైనస్ టార్వాల్డ్స్ని. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఎస్ సార్. ఇది ఒక ఆర్గనైజేషన్, లైనస్ టార్వాల్డ్స్ అనేది ఒక ఇంజనీర్. ఈయన ఏం చేస్తున్నాడు? ఎఫ్ఎస్ఎఫ్ అనే కంపెనీలో, ఎఫ్ఎస్ఎఫ్ అనే ఆర్గనైజేషన్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడం కోసం రెడీ అవుతున్నాడు ఇక్కడ. సరే, అప్పుడు ఎఫ్ఎస్ఎఫ్ లైనస్ టార్వాల్డ్స్ ఉన్నాడు కదా, ఉన్నాడు. వాడు ఏం చేశాడు? వీళ్ళ దగ్గర ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవే, ఈ స్టెప్స్ ఇవే. అంటే ఫస్ట్ టాస్క్ 1 గురించి నేను చెప్తున్నా, అలాంటి కొన్ని వందల టాస్కులు చేశాడు. ఎవరు? లైనస్ టార్వాల్డ్స్. సరే, ఇప్పుడు ఇది టాస్క్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పని ఇది. 1 మినిట్. ఎస్ ఇది కొంచెం అయ్యో, కొన్ని సందర్భాల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ అదే సమస్య ఉంటుంది. జస్ట్ వెయిట్ 1 మినిట్. ఇది తీసుకున్నాం, మొత్తం వస్తుంది. ఇట్లా ఇలా. ఓకే, సరే, ఓకే సార్. ఇది ఇట్లా తీసుకున్నాడు. ఎవరు? లైనస్ టార్వాల్డ్స్ అని ఇలా తీసుకున్నాడు. లైనస్ టార్వాల్డ్స్, ఇవన్నీ స్టెప్స్, ఇవన్నీ నువ్వు ఎలా తయారు చేస్తావు చెప్పు అన్నాడు. అసలు ఎలాగ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేస్తావు చెప్పు. ఇదంతా ఏంది? స్టెప్స్. దీన్నే మనం ఏమంటాం? స్టెప్స్. దీన్నే ఇంకో భాషలో ఏమంటాం అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటాం. దీన్నే ఇంకో భాషలో ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టెప్స్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ a group of instructions, or you can say multiple instructions. ఇది యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నా, స్టెప్స్ అన్నా, ఇన్స్ట్రక్షన్స్ అన్నా, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ ఒకటే. ఇవి లైనస్ టార్వాల్డ్ దగ్గర ఉన్నాయి. మరి ఎఫ్ఎస్ఎఫ్ అడుగుతున్నాడు, మరి చెప్పాలి కదా. అప్పుడు ఇక్కడ ఉన్నాడు లైనస్ టార్వాల్డ్స్, ఇక్కడ ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఉన్నాడు లైనస్ టార్వాల్డ్. లైనస్ టార్వాల్డ్స్ ఏం చెప్పన్నాడు? ఏం లేదు బాస్, మీరు నాకు ఈ గ్రూప్ ఆఫ్ స్టెప్స్ ఇచ్చారు కదా. ఇచ్చాము. ఏం చేస్తా వీటితోటి? ఏం లేదు, నేనేం చేస్తానంటే, ఇదిగో ఇక్కడ నాకు కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, వాటి మీద నాకు మంచి పట్టుంది. వాటి మీద నాకు మంచి పట్టుంది. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మీకు తెలిసింది
C++, ఇదిగో జావా, ఇదిగో పైథాన్, ఇదిగో గో లాంగ్వేజ్, ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే ఆ టైంలో బాగా ఫేమస్ అయిన లాంగ్వేజ్ ఇవి కాదు, వేరే ఉన్నాయి. అవేంటి? ఎస్, అప్పుడు కోబాల్ అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత పాస్కల్ అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత రెక్స్ అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత షిఫ్ట్ సి అదొక ప్రోగ్రామ్. తర్వాత ఆబ్జెక్టివ్ సి అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ తర్వాత అసెంబ్లర్ అదొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దేర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. అయితే ఈ లెనిస్ టోల్వర్డ్స్ ఏం చేశాడంటే, ఇదిగో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఈ సాఫ్ట్వేర్ ని మనం తయారు చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. మరి అదే కదా, అంటే నా దగ్గర స్టెప్స్ ఉన్నాయి, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పనిచేసిద్దో స్టెప్స్ ఉన్నాయి, కానీ అది సాఫ్ట్వేర్ కాదు. ఇది కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే ఒక వైట్ పేపర్ మీద రాసుకున్నా. వైట్ పేపర్ మీద రాసుకున్న ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ పనిచేయవు. మన టేబుల్ మీద పెట్టి మనం ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవడం తప్పితే మనకు పనిచేయవు. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఇదిగో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి రాస్తే దానినే సాఫ్ట్వేర్ అంటాం. ఆ సాఫ్ట్వేర్ ని ప్రతి ఒక్కళ్ళకి ఇస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్పాడు. మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని దేన్ని ఉపయోగించి రాస్తావు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, లెనిస్ టాల్వర్డ్స్, బాబు ఇదిగో సి లాంగ్వేజ్ అనేది బాగుంది, ఆ తర్వాత అసెంబ్లర్ లాంగ్వేజ్ అనేది బాగుంది. ఈ సి లాంగ్వేజ్, ఈ అసెంబ్లర్ లాంగ్వేజ్, అంటే ఏంటది సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్, ఈ రెండు లాంగ్వేజెస్ ఉపయోగించి నేను ఈ రెండు లాంగ్వేజెస్ ఉపయోగించి నేను ఇదిగో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాస్తా. అంటే దట్ మీన్స్ వాట్, దానినే మనం సాఫ్ట్వేర్ అంటే ఈ సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి ఇప్పుడు లెనిక్స్ టాల్వర్డ్స్ ఈ విధంగా రాయటం మొదలు పెట్టేశాడు. ఇట్లా లెనిక్స్ టాల్వర్డ్స్ ఈ విధంగా రాయటం మొదలు పెట్టాడు. ఎట్లా? ఇన్స్ట్రక్షన్స్ బై యూజింగ్ సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి ఇదిగో ఈ మొత్తాన్ని, అంటే వైట్ పేపర్ మీద ఇలా హ్యూమన్ రీడబుల్ ఫార్మేట్ లో ఇట్లా రాస్తే ఎవరికి అర్థం కాదు. అందుకోసం వీటిని మొత్తాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా కన్వర్ట్ చేశాడు బై యూజింగ్ సి అండ్ అసెంబ్లర్. సో కాబట్టి దీన్ని మనం ఏమంటాం, ఒక భాషలో చెప్పాలంటే దీన్ని మొత్తాన్ని మనం ఇన్స్ట్రక్షన్సే, బట్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిటర్న్ బై యూజింగ్ సి లాంగ్వేజ్ అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్. సో ఇలాగా కొన్ని గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి రాస్తే దానినే మనం ఇంకో భాషలో కోడ్ అని పిలుస్తాం. కోడ్ అని పిలుస్తాం. దాన్నే ఇంకో భాషలో సోర్స్ కోడ్ అంటాం. దాన్నే ఇంకో భాషలో టోటల్ కంప్లీట్ గా దీన్ని మొత్తాన్ని ఒక సాఫ్ట్వేర్ అని పిలుస్తాం అని చెప్పాడు. సాఫ్ట్వేర్, ఓకే ఒక సాఫ్ట్వేర్. మరి ఈ సాఫ్ట్వేర్ ఏది? ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అంతే. ఓఎస్, అదే ఇందాక చెప్పారు కదా, ఫస్ట్ పాయింట్ నేను అడిగాను, ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ అంటే ఇది యాక్చువల్ గా ఆపరేటింగ్ సిస్టమ్ లో లోపల కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి పడేశారు బై యూజింగ్ కొన్ని ప్రోగ్రామింగ్ సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి. మరి సి అండ్ అసెంబ్లర్ లాంగ్వేజ్ ఉపయోగించి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే దీనినే మనం ఒక సాఫ్ట్వేర్ అంటాం. ఆ సాఫ్ట్వేర్ అనేది ఓఎస్ఏ. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్. Operating system is a software which was created by Linus Torvalds with the help of FSF company. FSF company help తీసుకొని రాశాడు ఇదంతా. అంటే అక్కడ వాళ్ళు ఇదంతా చేపిస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఏం లేదు. సాఫ్ట్వేర్ అంటే ఏంది అని అంటే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఎ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ రిటర్న్ బై యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సాఫ్ట్వేర్ అంటే ఏందమ్మా చెప్పండి. వాట్ ఈస్ సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్? Lines of instructions. సో వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అంటే, సాఫ్ట్వేర్ అంటే ఏంది అని అంటే ఏం లేదు. సో లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆర్ యూ కెన్ సే గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. Lines of instructions are group of instructions, so which are written by using any kind of programming language. Which are written by using any kind of programming language. చెప్పండి.
ఎస్ విచ్ ఆర్ రిటర్న్ బై యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ చెప్పండి Code software. అంతే దిస్ ఇస్ కాల్డ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ దీన్నే మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం సో సాఫ్ట్వేర్ కంటైన్స్ multiple instructions or software contains section multiple instructions or lines of instructions or a group of instructions ఇది అనమాట మీరు చెప్పాల్సింది ఎవరన్నా వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ అని అడిగితే ఈ మాట చెప్పాలి ఓకే ఆర్ group of instructions or multiple instructions okay group of instructions or multiple instructions lines of instructions but వాటిని దేంతో రాశారు which are written by using any kind of programming language this is called as software దీన్నే మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం అంతే okay so the software contains the multiple instructions or group of instructions or lines of instructions which are written by using any kind of programming language is called a software జనరల్ గా దాన్ని మనం కోడ్ అని పిలుస్తాం ఏం పిలుస్తాం ఈజ్ కాల్డ్ కొంతమంది సోర్స్ కోడ్ ఆర్ సోర్స్ కోడ్ ఆర్ నెక్స్ట్ ఫేజ్ లో సాఫ్ట్వేర్ అంతే ఇది కోడ్ సోర్స్ కోడ్ సాఫ్ట్వేర్ ఇట్లాగనమాట సింపుల్ గా చెప్పాలంటే సరే సార్ అది ఎప్పుడంటే సార్ ఇప్పుడు ఓఎస్ అనేది సాఫ్ట్వేరా అవును మరి అందుకనే కదా మీరు అంటున్నారు ఓఎస్ అని ఓఎస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇందాక మీరు చెప్పారు ఓఎస్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇట్ టేక్స్ ద హ్యూమన్ రిక్వెస్ట్ అండ్ ట్రాన్స్లేట్ అని అంటున్నారు కదా అదే ఇది ఓకే సో ఇప్పుడు యాక్చువల్గా ఓఎస్ అనేది ఇది ఓఎస్ ఆ సాఫ్ట్వేర్ తయారు చేశారు అయితే ఓఎస్ అనే సాఫ్ట్వేర్ తయారు చేసి ఈ ఓఎస్ కి ఒక పేరు ఇచ్చారు ఎవరు వీళ్ళే ఈ ఓఎస్ పేరు మనం ఇదిగో ఇలాగ ఇద్దామని ఒక పేరు ఇచ్చారు ఆ ఓఎస్ పేరే లైనెక్స్ అయితే లైనెక్స్ అనే పేరు ఇవ్వక ముందు చాలా పేర్లు ఇచ్చారు కానీ లాస్ట్ లో ఫైనల్ గా దీన్ని లైనెక్స్ అని ఫిక్స్ చేసి పడేశారు అంటే ఈ ఓఎస్ పేరు ఏంది ఫ్రెండ్స్ లైనెక్స్ ఓఎస్ నేమ్ ఏంది లైనెక్స్ ఎవరు తయారు చేశారు ఓఎస్ నేమ్ ఏంది లైనెక్స్ ఎవరు తయారు చేశారు లైనెస్ ఎఫ్ఎస్ఎఫ్ సో డైరెక్ట్ గా దీనిని తయారు చేసి అంటే 98లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్టు ఇలా చేసి ఇలా 1990కి ఎండ్ అయిపోయింది అక్కడి నుంచి ఈ లైనెక్స్ అనే సాఫ్ట్వేర్ రిలీజ్ చేయటం మొదలు పెట్టారు 1992 నుంచి చాలా ఫాస్ట్ గా ప్రజెంట్ మార్కెట్ మొత్తాన్ని లైనెక్సే ఆక్రమించేసింది మొత్తం 99.9% మార్కెట్ మొత్తం లైనెక్స్దే ఈ రోజు ఈ ప్రపంచంలో ఈ రోజు స్టిల్ టుడే 99% మొత్తం కూడా ఆక్యుపై చేసింది ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ద లినక్స్ ఈజ్ ఎ పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని బీట్ చేసి పడేసింది ప్రపంచంలో ఉన్న అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లు మొత్తాన్ని తొక్కి పడేసింది అంటే 1990లో స్టార్ట్ అయిన తన జర్నీ స్టిల్ ఇప్పుడు కూడా 2024లో కూడా క్రేజ్ సొంతం చేసుకుంది ఇప్పుడు కూడా స్టిల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ లైనెక్స్ లేకపోతే జీవితం అసలు ఐటీ మార్కెటే లేదు అంటే ఏం సార్ ఎందుకు అట్లా ఎందుకంటే దానిని ఆ విధంగా అంత పవర్ఫుల్ గా తయారు చేశాడు దీనికి వైరస్ రాదు అసలు దీనికి పూర్తి స్థాయిలో ఫాస్ట్ గా నడిసిద్ది ఆ తర్వాత ఇది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ లైట్ వెయిట్ అంటే ఏంది తక్కువ కెపాసిటీ నీట్ గా ఎక్కడికైనా తీసుకెళ్లి ఇన్స్టాల్ చేసి పడేయచ్చు ఈజీగా కానీ వేరే ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ సైజ్ ఎక్కువ అవటం వల్ల స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ కావాలి మనకి బట్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నో లెస్ స్టోరేజ్ కెపాసిటీ అంటే జస్ట్ ఒక 8 GB ఉంటే చాలు నీ దగ్గర లైనక్స్ ఇన్స్టాల్ అయిపోద్ది ఈజీగా అట్ ద సేమ్ టైం లైనక్స్ అనేది ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ అనేది ఫ్రీగా వచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ యూస్ దిస్ సాఫ్ట్వేర్ యాజ్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నో ప్రాబ్లం అది ఎవరైనా అది సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళైనా అది మనమైనా ఎవరైనా సరే
దీనిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఎన్ని సర్వర్లకైనా ఫ్రీ ఫ్రీ ఫ్రీ, నథింగ్ ఈస్ దేర్. సరే సార్, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సాఫ్ట్వేర్, దాని పేరే లెనిక్స్. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ నువ్వు తయారు చేసావు కదా, తయారు చేశా. మరి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అనేది మా కస్టమర్లకు ఎలా ఉపయోగపడిద్ది అని అడిగాడు. ఎవడు? ఎఫ్ఎస్ఎఫ్ అడిగాడు. కరెక్టే, లైనస్ టాల్వర్డ్స్. నువ్వు ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసావు, కానీ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మా కస్టమర్స్ ఎలా ఉపయోగించుకోవాలి అని అడిగారు. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఓకే ఓకే, ఏం లేదు బాబు, ఇదిగో ఇదిగో ఇదంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇదంతా. ఓకే, ఆ సాఫ్ట్వేర్ని మనం సిడిలో కానీ, ఇదిగో పెన్ డ్రైవ్లో కానీ, ఇదిగో డివిడిలో కానీ, లేదా ఇదిగో ఇంటర్నెట్లో కానీ పెట్టేద్దాం. ఎస్ ఎస్ ఎస్, ఇంటర్నెట్లో పెట్టేస్తే చాలు. ఇంటర్నెట్ లో పెట్టేస్తే మనం డైరెక్ట్ గా, ఎస్, వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ని సిడి రూపంలో అయినా, పెన్ డ్రైవ్ రూపంలో అయినా, డివిడి రూపంలో అయినా, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ అయినా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని, ఇదిగో వాళ్ళ సర్వర్ ఇది కదా, ఎస్ ఎస్, వాళ్ళ సర్వర్ ఇది. సో వాళ్ళ సర్వర్లో ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేస్తారు. వాళ్ళ సర్వర్లో ఇదే ఇదే ఈ సాఫ్ట్వేర్, ఎస్ ఎస్, ఇదిగో ఈ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి వాళ్ళ సర్వర్లో ఇలా ఇన్స్టాల్ చేస్తారు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంతా ఈ సర్వర్లో ఇన్స్టాల్ అయిపోద్ది. ఎస్, అంటే ఇప్పుడు ఇది లైనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కదా, మనకి ఎప్పుడైతే ఈ సర్వర్లు ఇన్స్టాల్ చేసామో అప్పటి నుంచి దీన్ని లైనిక్స్ సర్వర్ అని పిలవటం మొదలు పెడతారు, లైనిక్స్ సర్వర్. ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేరు, ఎస్, మనం తయారు చేసిన సాఫ్ట్వేరు, ఇదిగో ఇది మనం తయారు చేసిన సాఫ్ట్వేర్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని, ఎస్, ఇదిగో ఇక్కడ ఉంది ఒక సర్వర్, ఇక్కడ ఉంది ఒక సర్వర్, ఎస్ ఎస్, దిస్ ఇస్ సర్వర్, ఇది సర్వర్ ఇక్కడ ఉంది. ఇది ఓఎస్ సాఫ్ట్వేర్, ఎస్ ఎస్, ఇది ఓఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది. ఈ ఓఎస్ సాఫ్ట్వేర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ రాశాను, ఇది సాఫ్ట్వేర్ అని మీరు అన్నారు కదా, అవును, ఇది సాఫ్ట్వేర్. సో ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఇలా 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 సర్వర్లో మనం ఇన్స్టాల్ చేయటం ఇన్స్టాల్ చేసేసామో, ఇది ఓఎస్ సాఫ్ట్వేర్ ని, ఎస్ ఎస్, అప్పుడు అది పని చేయటం మొదలు పెట్టింది. అప్పుడు మీ కస్టమర్లకు అది ఉపయోగించుకుంటారు. అంతే చెప్పాడు, అంతే. ఎస్ ఎస్, అంటే ఇఫ్ యు ఇన్స్టాల్ దిస్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ యువర్ డివైస్ ఆర్ యువర్ మిషన్, ఎస్, దిస్ స్టార్ట్ వర్కింగ్, ఎస్ ఎస్, దిస్ స్టార్ట్ వర్కింగ్. అంటే అర్థమైంది. అంటే ఇది ఈ సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు టేబుల్ మీద, ఆ, మీ 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 టేబుల్ మీద, మీ డెస్క్ లో, మీ అట్లా మీ ఇంట్లో పెట్టుకుంటే ఇది నడవదు. మరి ఎక్కడ ఏం చేయాలా? ఎస్, యూ మస్ట్ ఇన్స్టాల్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇంటూ యువర్ సర్వర్, ఆర్ యూ కెన్ సే మొబైల్, ఆర్ యూ కెన్ సే ల్యాప్టాప్. ఏదైనా సరే ఒక డివైస్ లో దీనిని ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే అది, ఎస్, పని చేయటం మొదలు పెడుతుంది. ఈ విధంగా కస్టమర్లకి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించుకోవచ్చు ఈజీగా అన్నాడు. ఎస్, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఎందుకు ఉంది అంటే ఒక పని చేయటానికి, అంతే. సాఫ్ట్వేర్ ఎందుకు అని అడిగారు అనుకోండి, ఎస్, అసలు సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలిసింది. వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్? ఓకే, వై సాఫ్ట్వేర్? వై అంటే ఏంటి ఫ్రెండ్స్? సాఫ్ట్వేర్ ఎందుకు అని అడిగాడానికి ఎవరన్నా, అప్పుడు ఏం చెప్పాలా? టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్ వి యూజ్ సాఫ్ట్వేర్. ఏదైనా ఒక పని జరగటానికి మనం సాఫ్ట్వేర్ ని వాడతాం, అంతే. అది ఎక్కడ? మన సర్వర్లో, మన మొబైల్, మన ల్యాప్టాప్లో. అయితే సర్వర్లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమే లైనక్స్, మొబైల్లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమే ఆండ్రాయిడ్, ల్యాప్టాప్లో పనిచేసే ఆపరేటింగ్ సిస్టమే విండోస్. విండోస్. ఫేమస్ అన్నమాట ఇవన్నీ. దాంట్లో సర్వర్లో మాత్రం లినిక్స్ ఫేమస్, మొబైల్లో మాత్రం ఆండ్రాయిడ్ ఫేమస్. సరే, వాటన్నిటిని ఈ విధంగా తయారు చేశారు రకరకాల మనుషులు. దానిలో ఇప్పుడు మనకి లైనక్స్ తయారు చేసిన వ్యక్తి లినక్స్ టాల్వార్డ్స్. ఎస్, ఇప్పుడు అర్థమైందా? ఎవరైనా కొంతమంది అడుగుతారు వై సాఫ్ట్వేర్ అని అడుగుతారు. అంటే బేసిక్ క్వశ్చన్లే అడుగుతారు ఎక్కడైనా ఇంటర్వ్యూ అంటే, బేసిక్ క్వశ్చన్స్ అడిగేది, అంతేగాని ఎక్కువ డెప్త్ ఏం వెళ్ళరు. సో వై సాఫ్ట్వేర్ అని అడుగుతారు. వై సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ ఎందుకు అంటే మీరు ఏం చెప్తారు ఆన్సర్? వై సాఫ్ట్వేర్ అంటే ఆన్సర్ ఏం చెప్తారు? వై సాఫ్ట్వేర్ అంటే ఆన్సర్ ఏం చెప్తారు? Is used to perform a particular task. టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ వి యూజ్ సాఫ్ట్వేర్. మనం సాఫ్ట్వేర్ ని వాడతాం, అంతే.
టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్ వి యూజ్ సాఫ్ట్వేర్. లేదా ఇక్కడ ముందే రాసుకోండి, వి యూజ్ సాఫ్ట్వేర్ టు పెర్ఫార్మ్ ఏ పర్టికులర్ టాస్క్. అంటే ఏదైనా ఒక పని జరగటానికి మనం సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని జరగటానికి ఒక సాఫ్ట్వేర్ మనం ఉపయోగిస్తాం అంతే. ఎస్, ఇప్పుడు ఏదైనా పని అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తే ఈ పని జరిగింది. ఏ పని? యూజర్ రిక్వెస్ట్. ఇప్పుడు ఎస్, ఇప్పుడు మీకు అర్థమైంది. ఈ సర్వర్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఉంది కదా. ఇప్పుడు ఈ లైనక్స్ అనే సర్వర్కి మీరు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనుకో, అప్పుడు ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? ఇది తీసుకొని పని చేయటం మొదలుపెట్టింది. ఏం పని? మనం ఇచ్చాము ఎంత 6 ఇన్స్ట్రక్షన్స్ మొత్తం పని చేసి పెట్టేసింది, మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అది జరుగుతుంది. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నార్మల్గా ఇది సర్వరే. ఈ సర్వర్లో ఓఎస్ అనేది లైనక్స్ వేసామా, ఎప్పుడైతే ఇఫ్ యూ ఇన్స్టాల్ ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ దిస్ సర్వర్ విల్ బికమ్ లైనక్స్ సర్వర్. ఈ సర్వర్ విల్ బికమ్ లైనక్స్ సర్వర్ అంతే. సో అంటే లైనక్స్ సర్వర్ ఎందుకు అన్ని సర్వర్లు అంటే ఇది ఫ్రీగా వచ్చేది కాబట్టి. దిస్ ఇస్ ఫ్రీ సాఫ్ట్వేర్. ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ వచ్చిందా ఫ్రీ సాఫ్ట్వేర్ గురించి, లైనక్స్ గురించి? లైనక్స్ ఎలా Yes. తయారు చేశారనే దాని గురించి కొంత అవగాహన వచ్చింది. అయితే ఇది తయారు చేసి ఇక ఇక ఈ ప్రపంచంలో ఉన్న సగం మందికి పైగా దీన్ని వాడుతున్నారు. దీని క్రేజ్ పెరిగిపోతా ఉంది. దీనిని పూర్తి స్థాయిలో ఎవరు హ్యాండిల్ చేస్తుంది? ఎఫ్ఎస్ఎఫ్ వాళ్ళు, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు ఈ లెనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని ఈ ప్రపంచంలో ఉన్న అందరికి ఫ్రీగా ఇస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు? ఇంటర్నెట్లో పెట్టేశారు, డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోండి, మాతో సంబంధం కూడా లేదన్నారు. ఇంటర్నెట్లో పెట్టేసి డౌన్లోడ్ చేసుకోండి, ఎస్ ఉపయోగించుకోండి, డౌన్లోడ్ అండ్ యూజ్ ఇట్ అంటున్నారు. ఇక దాని క్రేజ్ పెరిగిపోయింది. ఆ క్రేజ్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ డొనేషన్స్. అయ్యే బాస్, మేము దీనికి ఇంత ఈ విధంగా ఖర్చు పెట్టి చేసాం కదా, నీకు నచ్చితే డొనేషన్లు ఇవ్వన్నారు. మరి ఎందుకు ఇవ్వరు? ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు ఇదిగో నాకున్నాయి ఇక్కడ, నా పేరు ఏబిసి బ్యాంక్, నాకు ఒక 2000 సర్వర్లు తయారు చేయాలా. 2000 సర్వర్లు తయారు చేసుకున్నా. ఈ 2000 సర్వర్లోకి ఓఎస్ కావాలా. మరి ఓఎస్ కావాలంటే నేను దేనికి వెళ్తాను? లైనక్స్కే. అప్పుడు ఏం చేస్తాను? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ 2000 సర్వర్లు ఇన్స్టాల్ చేసుకుంటా. అంటే నా సర్వర్లో మొత్తం ఏం నడుస్తుంది? లైనక్స్ నడుస్తుంది. కాబట్టి 2000 సర్వర్లకి నేను కొంత కంట్రిబ్యూట్ చేస్తా. ఎవరికి? ఎఫ్ఎస్ఎఫ్కి అవసరమైతే. ఎస్ అట్లా. ఎందుకంటే నాకు ఇంత ఫ్రీగా వచ్చింది కాబట్టి. అయితే మినిమం బజార్లో బయట కొనాలంటే కనీసం సాఫ్ట్వేర్ ఖర్చు దగ్గర దగ్గర చెప్పాలంటే ఒక 2 లక్షలు ఉంటుంది. 2 lakhs ఫర్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ కాస్ట్ ఫర్ 1 year. మళ్ళీ లైఫ్ లాంగ్ కాదు, 1 yearకే. 1 yearకే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కాస్ట్ 2 లక్షలు ఉంది బయట మార్కెట్లో. అలాంటిది నీకు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి, అంటే ఒక లైసెన్స్ కాస్టే 2000 సర్వర్లో 2000 సర్వర్లకి లైసెన్స్ కొనాలంటే ఒక లైసెన్స్ 2 లక్షలు అయినప్పుడు ఇక అసలు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కాస్టే ఎక్కువైపోతుంది. హౌ దే రన్ దేర్ బిజినెస్ నో. బిజినెస్ రన్ చేయడం కష్టం. అందుకోసం ఏంటంటే దే ఆర్ టేకింగ్ లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ఆల్ దేర్ బిజినెస్ పర్పస్. అట్ ద సేమ్ టైం ఇది స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ. అక్కడ మనం 2 లక్షలు పెట్టి పర్చేజ్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ పర్చేజ్ చేసినా అది ఎక్కువ స్పేస్ తీసుకునేది. ఈ స్పేస్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఇక్కడ వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ తోటి. బట్ ఇది స్పేస్ ప్రాబ్లం కూడా లేదు. వేరే ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వైరస్ ప్రాబ్లం ఉంది. బట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వైరస్ ప్రాబ్లం లేదు. వేరే ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వర్క్ స్లోగా ఉంటుంది. బట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వర్క్ ఫాస్ట్ గా ఉంటుంది. అన్ని చూశారు. అన్ని చూసి లెనిక్స్ తీసేసుకుంటున్నారు అందరు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు. సరే సార్, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ ఎఫ్ఎస్ఎఫ్ అనేది ఇది ఇంత ఫేమస్, ఈ ఇంత పవర్ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసిన తర్వాత అందరూ ఏం చేశారంటే ఈ ఎఫ్ఎస్ఎఫ్ ని సంప్రదించారు. అరే ఎవరు? ఎస్, ఇది ఇతను ఉన్నాడు. ఇతని పేరు ఏం పేరు అంటే కాళీ. అతని పేరు కాళీ. ఈ కాళీ అని అతను డైరెక్ట్ గా ఎఫ్ఎస్ఎఫ్ కు అప్రోచ్ అయ్యాడు. అయ్యా ఎఫ్ఎస్ఎఫ్, చెప్పండి కాళీ గారు, ఏం చెప్పండి. ఏం లేదు, యాక్చువల్ గా మీరు తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ నెంబర్ 1 గా ఉంది, చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు మీ గురించే మాట్లాడుతున్నారు. దయచేసి దానిని ఎలా తయారు చేసావు, అసలు దానిని తయారు చేయడానికి ఉపయోగించిన కోడ్ ఉందే అది మాకు ఇవ్వయా
నేను కూడా తీసుకుంటా అన్నాడు. ఎవరు? ఖాళీ. వై నాట్? తీసుకొని నువ్వు నీ ఇష్టం, నీ పేరుతోటి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ రిలీజ్ చేసుకో అన్నాడు. అరే అంటే ఏంది? అంటే ఓఎస్ఏ కాదు, ఓఎస్ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కోడ్ అంతా నీకు ఇచ్చేస్తా తీసుకో. అంటే ఏంది? సోర్స్ కోడ్ మొత్తం నీకే ఇచ్చేస్తా తీసుకో. ఫ్రీగా ఇస్తా తీసుకో. తీసుకొని నీ లేబుల్ వేసుకో, ఖాళీ అని. కానీ దీన్ని ఎవరికి అమ్మకూడదు. నీ లేబుల్ వేసుకున్నావు, లాస్ట్ లో మాత్రం లైనెక్స్ అని పెట్టాలి. నువ్వు మాత్రం లైనెక్స్ అని పెట్టాలి, లాస్ట్ లో నీ పేరు యాడ్ చేసుకో, ఖాళీ లైనెక్స్ అంతే. ఈ ఖాళీ అని లైనెక్స్ నువ్వు ఫ్రీగా రిలీజ్ చేయాలా, ఎవరికి అమ్మకూడదు. అమ్మావంటేనా నీకేమీ ఉండదు, ఇక రద్దు చేసి పడేస్తా నేను అన్నాడు. ఎవరు? ఎఫ్ఎస్ఎఫ్ వాడు. అంటే ఫ్రీగా ఇచ్చిన ఈ సాఫ్ట్వేర్ కోడ్ మొత్తాన్ని తీసుకొని ఖాళీ అనే వ్యక్తి తన ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నాడు. దాని పేరే ఖాళీ లైనెక్స్. ఖాళీ లైనెక్స్ అనేది ఒకటి వచ్చేసింది. మరి ఇదే కాకుండా ఎస్ ఈ ఖాళీ లైనెక్స్ అనే కాకుండా ఎస్ ఈ ఖాళీ లైనెక్స్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, ఈ ఖాళీ లైనెక్స్ అనే కాకుండా ఎస్ మళ్ళీ ఎఫ్ఎస్ఎఫ్ ని ఇంకొక వ్యక్తి సంప్రదించాడు. ఇది ఎఫ్ఎస్ఎఫ్. ఈ వ్యక్తిని ఇదిగో ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఏంటంటే అమెజాన్. ఈ అమెజాన్ వచ్చాడు. ఇలా వచ్చాడు. అమెజాన్, అయ్యా నా పేరు అమెజాన్, నేను పెద్ద కంపెనీ అండి నాది, నాకు కూడా నీ సోర్స్ కోడ్ ఇస్తున్నట్టు తెలిసింది, నాకు కూడా ఇచ్చేసేయండి అన్నాడు. తీసుకోపో అన్నాడు. ఎస్, మళ్ళీ దాని సోర్స్ కోడ్ తీసుకొని వాడు ఏం చేశాడు తెలుసా? అమెజాన్ లైనెక్స్ అని పెట్టేశాడు దాని పేరు. అంటే మార్కెట్లో వీళ్ళ లేబుల్ వేసుకొని వీళ్ళు మార్కెట్లో రిలీజ్ చేశారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, మళ్ళీ పేమెంట్ కాదు, ఫ్రీ. కానీ అమెజాన్ లైనెక్స్ అని పెట్టుకున్నాడు. ఈయన ఖాళీ లైనెక్స్ అని పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన పేరు రెడ్ హ్యాట్. ఏమండి, మాది రెడ్ హ్యాట్ కంపెనీ, మాది ఎక్సలెంట్ అండి, మీరు ఇస్తే తీసుకోపో, నో ఇష్టం తీసుకో అన్నాడు. మళ్ళీ తీసుకున్నాడు. మళ్ళీ ఆ రెడ్ హ్యాట్ అనేవాడు తీసుకొని వాడు ఏం చేశాడంటే రెడ్ హ్యాట్ లైనెక్స్ అని పెట్టుకున్నాడు. రెడ్ హాట్ లైనెక్స్. ఓకే. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు, సుసే, ఆయన పేరు సుసే. ఈ సుసే అని వచ్చి మళ్ళీ తీసుకున్నాడు. మళ్ళీ ఆయన ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లేబుల్ వేసుకొని సుసే లైనెక్స్ అని పెట్టుకున్నాడు. సుసే లైనెక్స్. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు, డిబియన్. మళ్ళీ వచ్చి మళ్ళీ పెట్టాడు, మళ్ళీ డిబియన్ లైనెక్స్ అని పెట్టుకున్నాడు. డిబియన్ లైనెక్స్. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు, ఆ ఉబుంటూ, మళ్ళీ ఉబుంటూ లైనెక్స్. ఇది మళ్ళీ. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ ఉన్న సోర్స్ కోడ్ మొత్తాన్ని తీసుకొని వాళ్ళ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకొని మార్కెట్లోకి రిలీజ్ చేసుకున్నారు వీళ్ళందరూ ఫ్రీగానే. ఫ్రీ మొత్తం లైసెన్స్ పెట్టాడంటే క్యాన్సిల్ అయిపోద్ది వాళ్ళ లైసెన్స్. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పండి, వీటిని మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే లైనెక్స్ ఫ్లేవర్స్ అని పిలుస్తాం. లైనెక్స్ ఫ్లేవర్స్ అంటే లైనెక్స్ అనే ఫ్లేవర్స్ ఎట్లా వచ్చినాయి అంటే లైనెక్స్ అనే సోర్స్ కోడ్ నుంచి వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్స్ నే మనం లైనెక్స్ ఫ్లేవర్స్ అని పిలుస్తాం. ఆ లైనెక్స్ ఫ్లేవర్స్ అనేది మనకు మార్కెట్లో 200+ ఉన్నాయి. 200+ లైనెక్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి మనకు మార్కెట్లో. బాగా ఫేమస్ అయిన ఫ్లేవర్ ఏంటంటే ఎస్ ఖాళీ, ఎస్ అమెజాన్, ఎస్ రెడ్ హాట్, ఉబుంటూ. బాగా ఫేమస్ అయినాయి. ఉబుంటూ, ఎస్ బాగా ఫేమస్ అయిపోయినాయి. సరే సార్, మరి సార్ ఇప్పుడు మరి రెడ్ హాట్, ఈ అమెజాన్ లైనెక్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే ఈ రెడ్ హాట్ అనేవాడు చాలా ఫేమస్ లాగా అతనే ఓఎస్ చేసినట్టు అతనిదే లైనెక్స్ అన్నట్టు ఉంటున్నాడు కదా సార్? అవును, అందరికి తెలిసింది రెడ్ హాట్ లైనెక్సే, మిగతా లైనెక్స్ గురించి తెలియదు. అసలు ఈ రెడ్ హాట్ లైనెక్స్ ఎలా వచ్చిందో తెలియదు చాలా మందికి. ఓకే. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? లైనెక్స్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా తయారు చేశారు, దాని ఫ్లేవర్స్ అర్థమైందా? Yes, sir. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఎస్ ఏంటంటే ఎస్ ఇప్పుడు
లైనక్స్ అనేది లైనక్స్ అనేది ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఫ్రీ సాఫ్ట్వేర్. ఆ తర్వాత లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్. అది ఓపెన్ సోర్స్. ఈ రెండు మాటల కోసం ఇంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది మీ అందరికి. సో లైనక్స్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్ నెంబర్ 1, లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్ నెంబర్ 2. ఇప్పుడు చెప్పండి, ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే ఏంది? ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకోవచ్చు ఎక్కడైనా మీరు. ఓకే, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్, అంతే. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అండ్ యూజ్. డౌన్లోడ్, ఇన్స్టాల్, యూజ్ ఇట్, నో ప్రాబ్లం. కానీ అసలు లైనక్స్ తయారు చేసిన సాఫ్ట్వేర్ ఉందే, కోడ్ ఉందే, ఆ సోర్స్ కోడ్ కూడా మనకి ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇస్తున్నారు. అందుకోసం లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్ అయింది. ఓపెన్ సోర్స్ అంటే అర్థం ఏంటంటే, చాలా మంది గజిబిజిగా చెప్తా ఉంటారు. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే, ఏదైతే లైనక్స్ సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ ని తయారు చేయడానికి సంబంధించిన సోర్స్ కోడ్ ఉందో, ద సోర్స్ కోడ్ ఈజ్ ఆల్సో విజిబుల్ టు పబ్లిక్. ద సోర్స్ కోడ్ ఈజ్ ఆల్సో డౌన్లోడ్. ఎస్, యూ క్యాన్. దానినే మనం ఓపెన్ సోర్స్ అని పిలుస్తాం. ఓపెన్ సోర్స్ అంటే మీనింగ్ ఇది. ఓపెన్ సోర్స్ అంటే ద సోర్స్ కోడ్ ఈజ్ అవైలబుల్ టు పబ్లిక్, ద సోర్స్ కోడ్ ఈజ్ విజిబుల్ టు పబ్లిక్, anybody can access this source code, and they take this source code and they can create their own style of operating system. నువ్వు ఈ సోర్స్ కోడ్ తీసుకో, నువ్వు చంద్ర లైనక్స్ అని పెట్టుకో, నీ ఇష్టం. నువ్వు ఈ సోర్స్ కోడ్ తీసుకో, నువ్వు వినిలా లైనక్స్ అని పెట్టుకో, నీ ఇష్టం. ఎస్ ఎస్, నీ ఇష్టం వచ్చిన పేర్లు నువ్వు పెట్టుకొని మార్కెట్లోకి రిలీజ్ చేసుకోవచ్చు, కానీ అందరికి ఫ్రీగా ఇవ్వాలా. అయితే ఇక్కడ ఇక్కడ వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. దాని పేరు విండోస్. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టము, ఈ లెనిక్స్ ఆపరేటింగ్ సిస్టము పూర్తి స్థాయిలో ఎందుకయ్యా ఇట్లాగయింది అంటే, విండోస్లో ఉన్న డ్రాబ్యాక్స్ వల్ల లైనక్స్ ఫేమస్ అయిపోయింది. ఎస్ ఎస్, విండోస్లో ఉన్న డ్రాబ్యాక్ వల్ల లైనక్స్ ఫేమస్ అయింది. ఎందుకంటే విండోస్ అనేది ఫ్రీ కాదు, లైసెన్స్. లైసెన్స్. మరి విండోస్ అనేది ఓపెన్ సోర్స్ కాదు, క్లోజ్డ్ సోర్స్. క్లోజ్డ్ సోర్స్. మరి విండోస్ అనేది లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, హెవీ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్ టేక్స్ ఎక్స్ట్రా స్పేస్, హెవీ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ విండోస్ అని లైనక్స్ అనేది లెస్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ తర్వాత విండోస్లో వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. 100% వైరస్ పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ లైనక్స్లో 100% నో వైరస్. నో, నో వైరస్. బట్ విండోస్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఖరీదుతో పాటు ఈ వైరస్ని చంపడానికి, వైరస్ని కిల్ చేయడానికి మనకి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు పెట్టాలి. మళ్ళీ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు పెట్టేసాం అనుకో, అప్పుడు మళ్ళీ వైరస్ని తీసేస్తాయి అవి. యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు కూడా పర్చేజ్ చేయాలి. బట్ ఇక్కడ ఏంది, వైరస్ గొడవే లేదు, అసలు యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లు గొడవే లేదు. దానివల్ల ఏంది, ఖర్చు తగ్గింది కస్టమర్కి. ఇక్కడ లైసెన్స్ కూడా కట్టాలా, ఇక్కడ ఏంది ఫ్రీ. ఎస్, ఖర్చు తగ్గింది. అదే విధంగా స్టోరేజ్ ఎక్కువ కావాలా, ఇది ఉపయోగించాలంటే స్టోరేజ్ తక్కువ. ఏది, లైనక్స్ లో స్టోరేజ్ తక్కువ, కెపాసిటీ. అదే కాకుండా ఇప్పుడు విండోస్ ఉందే, విండోస్ లో సమస్య ఏంటంటే, సపోజ్ ఇదిగోండి, సపోజ్ లెట్స్ సే ఇదిగో ఇక్కడ ఇది ఒక సర్వర్, ఇది ఒక సర్వర్. ఓకే, ఇదిగో ఇక్కడ ఉందే, ఇది ఒక సర్వర్. ఎస్, వింటున్నారా, నిద్రపోతున్నారా? ఆ? ప్రశాంతంగా నిద్రపోతున్నారా, వింటున్నారా? ఎస్, వింటున్నాం సార్. కన్ఫామా, వింటున్నారా? ఎస్ సార్. చూడలేదా సార్, నిద్రపోతున్నా ఉంటారా? ఉమ్? మీ మమ్మీ డాడీ ల్యాప్టాప్ ఇచ్చి వినండి అన్నారు, మీరేమో నిద్రపోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూడట్లేదు, నేను మిమ్మల్ని చూడట్లేదు. తర్వాత చివరికి బాధపడేది వాళ్ళు మీరు కాదు, మీరే. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్త ఐటీ కోర్స్ నేర్చుకొని పట్టుదలగా జీవితంలో పైకి ఎదగాల. అట్లా ఉండాలి మనిషి. అంతేగాని నాకేమి రాదులే, నాకు ఇది అర్థం కాదులే అనుకుంటే ముక్కు కూడా రాదు ఐటీలో. ఎస్, తప్పకుండా. సరే, వినండి జాగ్రత్తగా, చాలా చాలా జాగ్రత్తగా వినాలా. సో ఇది సర్వర్, ఇది ఒక సర్వర్, ఇది ఒక సర్వర్. ఈ సర్వర్లో ఓఎస్ కావాలా లేదా? కావాలా లేదా? ఓఎస్, ఓఎస్ ఎస్ లేకుండా సార్. సర్వర్ వచ్చిందే? నో. Yes, sir. Cause సర్వర్లో కూడా ఓఎస్ కావాలా. అయితే ఒకళ్ళు ఏం చేశారంటే, ఇదేమో సర్వర్ నెంబర్ 1, ఇదేమో సర్వర్ నెంబర్ 2. అయితే సర్వర్ నెంబర్ 1లో ఓఎస్ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేసారు ఒక వ్యక్తి. సర్వర్ నెంబర్ 2లో లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు ఒక వ్యక్తి.
ఇప్పుడు ఇక్కడ 2 బ్యాంకులు ఉన్నాయి. ఇదేమో నాది ఎస్, నా పేరు కేకే బ్యాంక్. నా కేకే బ్యాంక్ సాఫ్ట్వేర్ అంతా కూడా ఎస్, ఇదిగో లైనక్స్ మిషన్లో నడిపిస్తున్నా. అంటే కేకే బ్యాంక్ సాఫ్ట్వేర్ మొత్తాన్ని లైనక్స్ మిషన్లో నడిపిస్తా ఉన్నా. ఎక్సలెంట్గా నడుస్తుంది కేకే బ్యాంక్ సాఫ్ట్వేర్. ఈ కేకే బ్యాంక్ సాఫ్ట్వేర్ ఎక్సలెంట్గా నడుస్తుంది, 24/7 ఎక్సలెంట్గా బాగా పనిచేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఇది ఏమో విండోస్ సర్వర్, ఇది విండోస్ సర్వర్. ఈ విండోస్ సర్వర్లో ఇడుగు ఇక్కడ ఉన్నాడు ఒకడు, వాడి పేరు ఏబిసి బ్యాంక్. వాడేం చేశాడు, లైనక్స్ సర్వర్లు తీసుకోకుండా విండోస్ సర్వర్లు తీసుకున్నాడు. ఏబిసి బ్యాంక్ వాడు సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ నడిపిస్తున్నాడు. ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ ఉంది. నేను ఎందుకు తీసుకోవాలా, కేకే బ్యాంక్ వాడేమో లైనక్స్ తీసుకున్నాడు, నేను విండోస్ తీసుకుంటాన్నాడు. విండోస్ సర్వర్లో తీసుకున్నాడు, ఎక్కువ ఖర్చు అవుతుంది, నడిపిస్తున్నాడు. బాగుంది, ఇది బాగా నడుస్తుంది, ఇది 24/7 నడుస్తుంది. అయితే దీనికి దానికి తేడా ఏంది, వైరస్ ప్రాబ్లం, అదొక ఇష్యూ. ఇక్కడ నో వైరస్, ఇక్కడ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇష్యూ. ఆ తర్వాత ఓఎస్ కాస్ట్ ఉంది, ఇక్కడ ఓఎస్ కాస్ట్ ఉంది, ఓఎస్ కాస్ట్ ఉంది, వైరస్ కాస్ట్ ఉంది, యాంటీవైరస్ ప్రాబ్లం ఉంది, యాంటీవైరస్ కాస్ట్ ఉంది. ఇక్కడేమో నో ఆపరేటింగ్ సిస్టమ్ కాస్ట్, నో ఓఎస్ కాస్ట్. ఓకే, నో వైరస్, నో యాంటీవైరస్ సాఫ్ట్వేర్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అవసరం లేదు. సరే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగింది తెలుసా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఇలా నడిపిస్తూ ఉన్నప్పుడు సడన్ గా మధ్యలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంది, హే బాబు, నా పేరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ సాఫ్ట్వేర్ కి కొంత అప్డేట్ వచ్చింది, ప్లీజ్ అప్డేట్ ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇమీడియట్లీ, అదర్వైజ్ మొత్తం నేను ఆగిపోతా అని చెప్పింది. ఎవరు, విండోస్. అంటే అప్డేట్ ఇస్తుంది అనమాట, ప్రతి నెలకి అప్డేట్. ఈ అప్డేట్ అనే ప్రాబ్లం వల్లే ఈ సగం డ్రాబ్యాక్ దీనికి. ఎందుకంటే ఈ నెల అప్డేట్ అయితే, అప్డేట్ అయిన ప్రతిసారి ఇప్పుడు సర్వర్లో ఏబిసి బ్యాంక్ సాఫ్ట్వేర్ నడుస్తూ ఉంది. పొరపాటున మనం అప్డేట్ కొట్టేసామనుకో, ఒక 4 గంటలు అప్డేట్ అయింది, నా అప్డేట్ సమయంలో సర్వర్ పనిచేయదు. ఇక అప్డేట్ పక్కన పెడితే, అప్డేట్ అయిన వెంటనే సర్వర్ ఆగిపోద్ది, రీస్టార్ట్ అయింది. మళ్ళీ రీస్టార్ట్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం, రీస్టార్ట్ అయ్యింది, మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే మళ్ళీ 4 గంటలు పట్టిద్ది. అంటే అప్డేషన్కి ఏమో 4 గంటల టైము, మళ్ళీ అది స్టార్ట్ అవ్వడానికి ఏమో 4 అవర్స్ టైం, 8 గంటలు అవుతుంది. అప్పుడు నేను, అయ్యా మాది ఏబిసి బ్యాంక్, మా కస్టమర్లందరికీ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి 8 గంటల సేపు మా బ్యాంక్ ఏటీఎంలు పనిచేయవు, మా బ్యాంక్ సాఫ్ట్వేర్ పనిచేయదు, మాకు అసలు ఏ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, మీరు పేమెంట్లు అవన్నీ మొత్తం ఆపేసుకోండి మహాప్రభని మెయిల్ ఇచ్చామనుకో, రెండో రోజు నీ బ్యాంకులో 0 కస్టమర్స్ అయిపోతారు. వై, సిచ్యువేషన్ అది, ప్రజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడంతా లైవ్ మొత్తం ఆన్లైన్, ఒక్క క్షణంలో కొడితే రావాల డేటా, లేకపోతే పిచ్చి పట్టిద్ది, మనిషి టెన్షన్ పెరిగిద్ది. ముందు టెన్షన్. పొరపాటున నువ్వు ఫోన్ పే ఓపెన్ చేసి చెక్ బ్యాలెన్స్ చూసుకోవాలా, నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతో చూసుకోవాలా, పొరపాటున ఏదైనా సమస్య వల్ల బ్యాలెన్స్ డిస్ప్లే కావాలని హార్ట్ ఆగినంత పని అయింది. అంటే మనిషి అంత తొందర పడతాడు ప్రతి దానికి ఈ రోజుల్లో. అంటే మరి ఎందుకు తెలియదులే కానీ అంత తొందర ఎక్కువైపోయింది. ఈ తొందరలో 8 గంటలు ఆగరా అంటే వాడు ఆగడు. మరి ఏం చేస్తారు, కస్టమర్లు అందరూ వేరే బ్యాంక్కి షిఫ్ట్ అవుతారు. అంటే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే, ఫ్రీక్వెంట్ అప్డేట్స్ అనేది వస్తున్నాయి ఎక్కడ, విండోస్లో. కానీ లైనక్స్లో నో ఫ్రీక్వెంట్ అప్డేట్స్, ఎప్పుడో 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో ఒక అప్డేట్ ఉంటుంది, అప్డేట్ అయిపోద్ది అంతే. ఇది అట్లా కాదు, నెల ఈ గొడవంతా మళ్ళీ దీనికి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలా, వాడు చూసుకుంటుండాలా. మళ్ళీ దాన్ని ఎప్పుడు అప్డేట్ అయిద్దో, ఎప్పుడు సర్వర్ రీస్టార్ట్ చేయాలో తెలియదు. సర్వర్ రీస్టార్ట్ అయిందంటే ఆగిపోతే మళ్ళీ పనిచేయదు సాఫ్ట్వేర్ పనిచేయకపోతే ఆ టైంలోనే నువ్వు కొడతావు, నా బ్యాంకులో అకౌంట్ ఎంత ఉందో తెలుసుకోవాలి, చెక్ బ్యాలెన్స్ అని. ఇక నీకు రాదు. ఆ టైంలోనే నువ్వు వేరే వాళ్ళకు ఒక 10,000 క్యాష్ పంపించాలా, ఈ అప్లికేషన్ వర్క్ అవ్వదు, ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వదు. సో దిస్ ఇస్ వెరీ డ్రాబ్యాక్ ఫర్ దిస్ విండోస్. బట్ లైనక్స్లో అలా కాదు, నో, కంటిన్యూగా వర్కింగ్ 24/7. సో అందువల్ల లైనక్స్ అనేది బాగా ఫేమస్ అయింది బాస్. ఈ లైనక్స్ ఫేమస్ అవ్వటం వల్ల ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు మొత్తం లైనక్స్ వైపే చూసే విధంగా తయారైనాయి. అయితే ఇక్కడ రెడ్ హాట్ లైనక్స్ అనేవాడు బాగా ఫేమస్ అయ్యాడు. ఎట్లా ఫేమస్ అయ్యాడంటే, వాడు ఈ రెడ్ హాట్ లైనక్స్ అనేవాడు ఈ సాఫ్ట్వేర్ని అన్ని ప్రాజెక్ట్స్కి ఇస్తున్నాడు. అంతమంది క్లయింట్స్ వీడి సాఫ్ట్వేర్ వాడుతున్నారు.
అయితే వీడేం చేశాడు తెలివిగా తెలుసా, రెడ్ హాట్ లైనక్స్ వాడు ఈ సాఫ్ట్వేర్ మాత్రం అందరికి ఫ్రీగానే ఇచ్చేసాడు అన్ని కంపెనీ వాళ్ళకి. ఇచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఫ్రీగా అందరూ వాడుకోవటం అలవాటు చేసుకున్నారు. ఈ వాడుకోవటం అలవాటు చేసుకున్నప్పుడు ఈ రెడ్ హ్యాట్ లైనక్స్ సాఫ్ట్వేర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ రెడ్ హాట్ లైనక్స్ లో ప్రాబ్లం వస్తే ఎవరికి కాల్ చేస్తారు వీళ్ళు? ఎఫ్ఎస్ఎఫ్ కి, లేకపోతే లైనస్ స్టాల్వర్డ్స్ వీళ్ళు ఉన్నారు. ఎవరికి కాల్ చేస్తారు ఇప్పుడు కంపెనీ వాళ్ళు? ఎఫ్ఎస్ఎఫ్ కి ఫోన్ చేస్తారా, లైనస్ స్టాల్వర్డ్స్ కి ఫోన్ చేస్తారా, రెడ్ హాట్ లైనక్స్ ఫోన్ చేస్తారా? ఉం? రెడ్ హ్యాట్ లైనక్స్. రెడ్ హ్యాట్ లైనక్స్. అంతే. ఎందుకు? ఇచ్చింది వాడు కాబట్టి. వాడు దేన్ని ఉపయోగించి సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నాడు అనేది మనకు అనవసరం. రెడ్ హాట్ లైనక్స్ ఫోన్ చేస్తారు, అరే రెడ్ హాట్ లైనక్స్ మీ సాఫ్ట్వేర్ని మాకు ఫ్రీగా ఇచ్చావు, దీనిని ఉపయోగించుకునే క్రమంలో కొంత ఇష్యూ ఉంది, ప్లీజ్ రిజాల్వ్. ఓకే, రిజాల్వ్ చేయమంటారా, చేస్తా, కానీ చేసినందుకు డబ్బులు అవుతాయి, పే చేస్తావా అన్నాడు. అది ఇక్కడ విషయం. అంటే రెడ్ హాట్ లైనక్స్ లో ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని సపోర్ట్ ఇవ్వటానికి, అంటే ఇష్యూ ఏం రాదు కానీ సపోర్ట్ ఇవ్వటానికి రెడ్ హాట్ లైనక్స్ వాడు పేమెంట్ తీసుకుంటాడు. ఆ పేమెంట్ చూసి లైనక్స్ డబ్బులు కట్టాలి? నో 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 నో. ఆ పేమెంట్ సపోర్టింగ్, దట్ మీన్స్ వాట్, 2 సంవత్సరాలు సపోర్ట్ ఇస్తే ఇంత తీసుకుంటాం, 4 ఏళ్ళు సపోర్ట్ ఇస్తే ఇంత తీసుకుంటాం, అట్లా. దానికోసం రెడ్ హాట్ లైనక్స్. ఎస్. సో ఈ బిజినెస్ మొత్తం అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ లైనక్స్ వాడుతున్నారని తెలుసు కదా, అందుకోసం ఈ రెడ్ హాట్ లైనక్స్ బాగా ఫేమస్ అయింది, రెడ్ హాట్ వాడు బాగా ఫేమస్ అయ్యాడు. అందుకోసం దీనిని పూర్తి స్థాయిలో ఎస్ ఐబిఎం వాడు తీసేసుకున్నాడు ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో. ఐబిఎం, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అనే కంపెనీ డైరెక్ట్ గా రెడ్ హాట్ ని టేక్ ఓవర్ చేసి పడేసింది, ఎక్వైరీ చేసి పడేసి ఇప్పుడు ఐబిఎం రెడ్ హాట్ లైనక్స్ అయిపోయింది అది. ఎస్. అంటే ఎందుకు? వాడికి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, అందుకని ఈ రెడ్ హాట్ అనే కంపెనీని ఐబిఎం వాడు కొనేసాడు. ఇప్పుడు ఏంది మార్కెట్లో? ఐబిఎం రెడ్ హాట్ లైనక్స్, దాని పేరు అది. సో ఇప్పుడు వీడు అందరికి సర్వీసులు అందిస్తున్నాడు. ఎలాగా? సపోర్ట్ ఇవ్వడానికి ఈ రేట్, ఈ సపోర్ట్ ఇస్తే ఈ రేట్, ఈ సపోర్ట్ ఇస్తే ఈ రేట్, అట్లా అన్నమాట. అది వ్యాపారం చేస్తున్నారు లైనక్స్ తోటి. కానీ లైనక్స్ అనే సాఫ్ట్వేర్ని అమ్మటానికి లేదు, అది ఫ్రీ, లైసెన్స్ లేదు దానికి, ఫ్రీగానే ఇయ్యాలి. ఎస్. అయితే సపోర్ట్ ఇచ్చినందుకు మాత్రమే అమౌంట్ తీసుకుంటున్నాడు. దాన్ని చూసి మనం లైనక్స్ అనేది ఫ్రీ కాదు అనుకుంటారు చాలా మంది. నో, లైనక్స్ ఫ్రీనే, కంప్లీట్గా ఫ్రీ. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్? క్లారిటీ వచ్చిందా? ఎస్ చంద్ర, మీరు ఎస్ సార్. ఇప్పుడు నేర్చుకున్నారు కదా, మీరు నేర్చుకున్నప్పుడు అసలు ఈ డిస్కషన్ మీకు చెప్పారా చెప్పలేదా, అసలు జరిగిందా? ఇంత డీప్ డిస్కషన్ ఏం జరగలేదు సార్. ఆ, ఇప్పుడు జస్ట్ యాక్చువల్గా లైనక్స్ దాన్ని ఇన్వైట్ చేసేవారు, అలా డెల్గా చెప్పారు సార్. అంత లైనక్స్ అంటే లైనక్స్ అంతే, దాని పూర్వపరాలు చెప్పాలా మీకు, అంతేనా? అంత డీటెయిల్గా ఏం చెప్పారు సార్. అదే యాక్చువల్గా ఇట్లాగా రాకపోతే ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, తెలియదు అనమాట. మనకు మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ లైనక్స్లు కనపడతా ఉంటాయి, ఇదంతా ఎందుకు వచ్చింది అనేది మీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ప్రతిసారి, చూసిన ప్రతిసారి, అవునా కాదా? ఎస్ సార్. సో ఇప్పుడు ఇది క్లారిటీగా వచ్చిందా? సో ఈ క్లాసులు మీకు పంపిస్తాం. ఓకే. ఈ క్లాసులు మొత్తం కూడా ఒక డ్రైవ్ ఉంది, ఆ డ్రైవ్ లో షేర్ చేస్తాం. 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు, 5వ క్లాసు, అట్లా. ఓకే. ఈ క్లాసులు మొత్తం కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అయితే ఇక్కడ మనకి ఇంకొక క్లాస్ నడిచిద్ది దీని మీద. ఏం క్లాస్ అదంటే యూనిక్స్ అనే క్లాస్ రావాలి. యూనిక్స్ అంటే ఏంటి, తర్వాత యూనిక్స్ ఏంటి, తర్వాత విండోస్ అనేది ఏంటి, ఆ తర్వాత ఇప్పుడు లైనక్స్ వరకు మాత్రమే తెలిసింది మీకు. ఇప్పుడు నేనేం చేస్తా, యూనిక్స్ చెప్పి విండోస్ చెప్పి మొత్తం ఈ మూడిటి మీద డిఫరెన్స్ చెప్తా, సమాప్తం. అది అప్పుడు మీకు క్లారిటీ, బేసిక్ అంటే అదనమాట. అంటే ఇది బేసిక్ క్లాస్ ఏమి కాదు, ఇది కూడా ఎక్సలెంట్ నెంబర్ 1 ఇంపార్టెంట్ క్లాసే. అయితే దీనికి బేసిక్ ఫస్ట్ చెప్తున్నాం కాబట్టి దానికి బేసిక్ అని పేరు పెట్టాం, అంతేగాని ఇది బేసిక్ క్లాస్ కాదు అని అర్థం. ఫస్ట్ క్లాస్ కాబట్టి దాన్నే చాలా మంది ఏంటంటే 1, 2, 3, 4, 5 క్లాసుల్ని బేసిక్ క్లాసా బేసిక్ క్లాస్ అని అడుగుతారు. అది బేసిక్ క్లాస్ అనే మేము కూడా చెప్తున్నాం, కానీ బేసిక్ కాదు ఇది, ఇది క్లాస్, ఇది ఇంపార్టెంట్ క్లాస్. వితౌట్ దిస్ నాలెడ్జ్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. ఎస్. ఓకేనా?
సరే, ఓకే. సో మనం ఈ క్లాస్ని ఇక్కడతో స్టాప్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ కలిసినప్పుడు యూనిక్స్ ఏంటి